అరే పాడి కౌశిక్ రెడ్డి పాల్తుగా ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావురా బేకు? 9 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా దాదాపు 50 నుండి 60 మంది ప్రతిపక్షంలో వివిధ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వివిధ పార్టీలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం పశువుల్లో సంతల్లాగా ఆ రోజు కేసీఆర్ గారు కొని వాళ్ళని టీఆర్ఎస్లో చేర్చుకున్నదే కాకుండా వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని కొనసాగిస్తే ఎడవైనవరా సన్నాసి నువ్వు. ఈరోజు నువ్వు అసలు పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ వానికి ఒక్కనికి కూడా లేదు. కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇంకెవడన్నా ఏ గాడిది కొడుకుకు లేదు. ఈ సాంప్రదాయాన్ని, ఈ సంస్కృతిని తెలంగాణ రాష్ట్రానికి పరిచయం చేసిన దరిద్రులే మీరు. మీరు నేర్పిన విద్య మళ్ళీ మీకే వచ్చింది అన్నట్లు ఈరోజు ఖచ్చితంగా మరి 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ ఒక్క ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా, వాళ్ళ సమస్యలు తెలుసుకోకుండా, వాళ్ళ నియోజకవర్గానికి నిధులు చక్క ఇవ్వకుండా ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసి 100,000 కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఒక సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కే 1000 కోట్లు తరలించి ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని సర్వనాశనం చేసిన దౌర్భాగ్యులు మీరు. మరి ఈ రోజన్నా ఈ 10 సంవత్సరాల తర్వాతనన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ ప్రజాప్రభుత్వంలోనన్నా వాళ్ళని నమ్ముకున్న ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రజలకు మేలు జరుగుతుందని, ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ది ప్రజాప్రభుత్వం కాబట్టి నిధులు ఇచ్చి ఈ 5 సంవత్సరాలన్నా ఇంతనో అంతనో అభివృద్ధి చేసుకుందామని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వివిధ పార్టీల నేతలు వచ్చి కలుస్తున్నారు, ఎమ్మెల్యేలు వచ్చి. దాంట్లో తప్పేమున్నదిరా? మళ్ళీ ఈరోజు ఇన్ని రోజులు అన్ని లంజకథలు చేసి ఈరోజు శుద్ధపూస మాట్లాడుతున్నావు. హరీష్ రావు, నీకు సిగ్గుశరం ఏమన్నా ఉన్నదా? 10 ఏళ్ల నుంచి మీ మామ చేసింది ఏంది? ఒక దళిత నాయకుడు బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నాయకునిగా ఉంటే కూడా ఓర్చుకోకుండా దళితులకు ఇంత గొప్ప పదవి అవసరం లేదని చెప్పి 10 మంది ఎమ్మెల్యేలను గుంజుకొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి గాలి కొడుకు ఎవడో మీరు సమాధానం చెప్పాలి. కావున తస్మాత్ జాగ్రత్త బిడ్డ. పాడి కౌశిక్ రెడ్డి పండ్లు రాలుతాయి నీ ఓవర్ యాక్షన్ ఎక్క చేస్తే. మొన్నటికి మొన్న మా సీతక్కని విమర్శించినావు, మరికొంతమంది మహిళా ప్రజాప్రతినిధుల్ని నీవు వాళ్ళని కూడా విమర్శించే విధంగా నీవు మాట్లాడావు, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడావు. ఏమనుకుంటున్నావురా నీవు? ఏం బీక్నవరా నీవు? తెలంగాణ ఉద్యమ సమయంలో జగన్మోహన్ రెడ్డి పంచన చేరి మహబూబాబాద్ ఘటనలలో ఆ రోజు ఉద్యమ నాయకుల మీదకి రాళ్ళు చెప్పులు ఇచ్చిన గాలి కొడుకెవడు? నీవు కాదారా? ఈరోజు మళ్ళీ నీతులు మాట్లాడతావు భోషుడికే పాడి కౌశిక్ రెడ్డి. తస్మాత్ జాగ్రత్త బిడ్డ. నీవు అనుకుంటున్నావు నీవు ఎన్ని వీకినా ఎన్ని నాటినా నీవు పొడిచేది లేదు, మల్లేసి లేదు. 10 సంవత్సరాలు మీరు ప్రతిపక్షంలోనే కూర్చుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అనే పార్టీ కనుమరుగైపోవడం పక్కా. కావున నీవు ఇకనన్నా చిల్లర మల్లర వేషాలు లేకుండా ఉంటే బాగుంటుందని మరొక్కసారి కోరుకుంటున్నా. 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి ప్రాంతీయ విభేదాలు మళ్ళీ ఈరోజు తీసుకొని వచ్చి అదే అరికపూడి గాంధీ గారిని మరి మీ పార్టీ నాయకులు బీపామ్ ఇచ్చి 2 సార్లు గెలిపించుకుంటే ఆ రోజు లేదు ఈ రోజు మళ్ళీ ఆంధ్రోడా అని మళ్ళీ మాట్లాడతావు. నీ దగ్గర ఉంటేనేమో శుద్ధపూసలు అవుతారు, అదే కాంగ్రెస్లో ఉంటే ఆంధ్రోళ్ళు, తెలంగాణలు, కర్ణాటకలు అని నువ్వు మతాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో కుంపట్లు పెట్టి అంతిమంగా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఊరుకున్నారు కొడుక అని మరొకసారి హెచ్చరిస్తూ ఇకనైనా ఈ చిల్లర మల్లర గళ్ళకు బుద్ధి చెప్పాలని మరొకసారి కోరుకుంటున్నా.